బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు తన వాక్యమును బట్టి మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేటి దినమున నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతి చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం మేము ధ్యానం చేసుకొని పోవచ్చు ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి నీ సర్వసత్యంలోనికి నడిపించి నీ రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధం చేసుకొని మహిమనొందుకొనుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడివచ్చున దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనును గాక. ఆమేన్. మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మనము నేటి పరిశుద్ధ దినమున దైవవాక్యము ధ్యానము చేసుకొని పోవచ్చు ఉన్నాము. మరి 2024వ సంవత్సరములో నవంబర్ మాసంలో ఎక్కువగా ప్రభు యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి రాకడ వర్తమానములు మనము ధ్యానిస్తున్నటువంటి వారమై ఉన్నాం. అటు క్రమమందు నేటి దినమున చదువుబడిన వాక్యములో నుండి క్రీస్తు రాకడ రక్షణ ప్రణాళిక అనే అంశమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ రక్షణ ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది అనేటువంటి సంగతి నేర్చుకొనడానికి మనము దేవుని సన్నిధి అందున్న వారమై ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నారు అనేటువంటి విషయములు మరి అనేక సూచనలను బట్టి మనం తెలుసుకొనగలుగుతున్నాం. ప్రపంచంలో జరుగుతున్నటువంటివి, ఆకాశంలో జరుగుతున్నటువంటివి, మరి సముద్రంలో జరుగుతున్నటువంటివి, సమస్తమైనటువంటి సూచనలు ప్రభు త్వరగా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే దైవ సేవకులైనటువంటి వారు విస్తారంగా ప్రభు యొక్క రాకడను గుర్చినటువంటి విషయములను తెలియజేయచ్చు. మానవాళి పరిశుద్ధులుగా జీవించాలి, ప్రభుతో పాటు పరలోకంలోనికి చేరేటువంటి అర్హతను కలిగి జీవించాలి అనేటువంటిది విస్తారంగా బోధించబడుతూ ఉన్నది. అలాగే మరి ఇదే సమయంలో కూడా దుష్టుడైనటువంటి సాతాను మానవాళిని పరిశుద్ధులుగా ఉండనివ్వకుండా పాపంలో పడవేయడానికి, రాకడలో ఎత్తబడకుండా నాశనం చేయడానికి, విడిచిపెట్టబడేటట్టు చేయడానికి వాడు కూడా విస్తారమైనటువంటి పని చేస్తూ మానవాళిని పాపములో శోధనలో పడవేస్తూ చెడగొట్టుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం యేసు ప్రభు వారిని మనం నమ్ముకున్నాము. పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును మనం విశ్వసిస్తూ ఉన్నాము. ప్రభు త్వరగా రాబోతున్నారనేటువంటి సూచనలను మనము తెలుసుకొనగలుగుతున్నాం, గ్రహించుకొనగలుగుతున్నాం. కాబట్టి ప్రభు యొక్క మాట మరి భూమి ఆకాశములు గతించిపోనటువంటిది, అది ఖచ్చితంగా నెరవేరేటువంటిది ఉన్నది కనుక మరి ప్రభువున మాటను బట్టి విశ్వసించి మనం ప్రార్థన చేసుకుంటున్నటువంటి మనము ప్రభు యొక్క రాకడకు ఎంతో ఖచ్చితంగా మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయనకి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మరి అంశములోనికి మనము వెళ్ళినట్లయితే ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తే ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీకు నివాస స్థలములను ఏర్పాటు చేస్తాను,
మరి మీకు నివాస స్థలములు ఏర్పాటు చేసిన తర్వాత మరలా నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మిమ్మును తీసుకొని పోవుదును అనే మాట మాట్లాడినటువంటి వారు ఉన్నారు. మరి మరలా వచ్చి తీసుకొని పోతాను అనేటువంటిది ప్రభు యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నది. అనగా రెండవ రాకడ అనేటువంటిది రక్షణ ప్రణాళికలో భాగము. ఆయన శరీరధారిగా క్రీస్తుగా ఈ లోకంలోనికే రావడము, ఆయన అద్భుత కార్యంలోని నెరవేర్చి దైవకుమారుడని ప్రవచనాల నెరవేర్పును కనబరచడము, ఆ తర్వాత పాపములను పరిహారము చేయుచు శిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప క్షమాపణ రక్షణను సంపాదించడము, తరువాత ఆయన మూడవ దినమున తిరుగులేచి పాపమును మరణమును సమాధిని జయించిన వాడై ఉన్నారు అని పునరుద్ధాన మహిమ రూపమును కలిగి ఉండడము, ఆ తరువాత ఆయన ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళడము, మరలా తిరిగి రెండవ రాకడలో మన కొరకు రావడం అనేటువంటిది ఇదంతా దైవ ప్రణాళిక. మానవాళి రక్షణార్థమై దేవుడు జరిగిస్తున్నటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనం చెప్పుకున్నవన్నీ భాగాలు. అలాగే రాకడ అనగా రెండవ రాకడ ప్రభు యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి రక్షణ ప్రణాళిక సంపూర్ణము కాలేదు. ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళితేనే రక్షణ ప్రణాళిక సంపూర్ణమవుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి క్రమమును పాటించినటువంటి వారు ఉన్నారు, ఈ రక్షణ ప్రణాళిక క్రమమును మనం అర్థం చేసుకొని మన జీవితంలో కూడా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవవలసిన వారమై ఉన్నాము. ఇది ఒక్కొక్క పాయింట్ మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రభు మనకు బదులుగా మరి ఆయన వచ్చిన వారు ఉన్నారు కనుక, మనకు మాదిరి చూపించిన వారు ఉన్నారు కనుక, ఆయన చూపించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో మనము మన జీవితమును నడుపుకొనవలసిన వారమై ఉన్నాం. ఆయనతో కూడా కలిసి పరలోకంలోనికి చేరవలసిన వారమై ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకుంటేనే, దాని ప్రకారం నడుచుకుంటేనే మనము ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయనతో కూడా కలిసి పరలోకంలోనికి వెళ్ళేటువంటి అర్హత కలిగిన వారం కాగలుగుతాం. కాబట్టి మరలా కొంచెము ఈ మాటలను అర్థం చేసుకొనడానికి, అవగాహన కలిగే రాకడకు సిద్ధపడడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది నేటి దిన వాక్యములో నుండి మీకు బోధిస్తున్నటువంటి విషయము. క్రీస్తు రాకడ రక్షణ ప్రణాళిక అనే అంశాన్ని చూస్తున్నాం. మొదటి విషయం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు త్రిత్వములో నుండి బయటకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. యెషయా గారి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అనేటువంటి విషయం. త్రిత్వదేవుడు, త్రియేక దేవుడు, ముగ్గురుగా ఉన్నటువంటి ఒక్కడైనటువంటి దేవుడు రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి త్రిత్వములో నుండి బయటకు వచ్చినటువంటి వాడు, మన వంటి శరీర రక్తములను ధరించి మానవుడిగా జన్మించి ఎదిగినటువంటి వాడు, నడిచి జీవితము చూపించినటువంటి వాడు, పవిత్రమైనటువంటి జీవితము కనబరిచినటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనకేం నేర్పిస్తూ ఉన్నది అని అంటే, మనము ప్రత్యేకించబడిన వారముగా బయటకి రావాల్సిన వారమై ఉన్నాము. కుటుంబ జీవితంలో కానీ, స్నేహితుల మధ్యలో నుండి కానీ, ఏదైతే మనము ఈ లోకములో మనము బంధుత్వం బాంధవ్యము అనేటువంటిది కలిగినటువంటి వారంగా ఉన్నామో, దానిలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము మనం జీవించే వారంగా వెలుపలికి రావాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రభువారు తండ్రిని విడిచిపెట్టలేదు, పరిశుద్ధాత్మను విడిచిపెట్టలేదు. వారు కలిసి ఉన్నారు, కానీ రక్షణ ప్రణాళిక నిమిత్తము వారితో కలిసిన ప్రభు వేరుగా ప్రత్యేకంగా ప్రణాళిక నిమిత్తము ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి లోకములో ఉన్నటువంటి రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టుకోవాలనేది కాదు, కానీ మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి జీవితము కలిగి ఉండాలి. ఇది రాకడకు మనలను సిద్ధము చేస్తుంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని, ఆయన త్వరగా రాబోతున్నారని, ఆయన మనల్ని తీసుకొని వెళతారు అని, ఆయన ఎక్కడుంటారో అక్కడ మనల్ని ఉండేటట్టుగా చేస్తారు అనేటువంటి విషయము వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటే, ప్రభువా నన్ను కూడా నీ వెంట తీసుకొని వెళ్ళండి అని ప్రార్థన చేసుకొని సిద్ధపడుతున్నటువంటి మనము
ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండకపోతే ఎలాగా? కాబట్టి ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థితిని కలిగి ఉన్నారు. బయటకి వచ్చిన వారు ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనము కూడా మరి రాకడ విషయములో ఒక ప్రత్యేకమైన జీవితము మనము జీవించాలి అనేటువంటిది మనం గ్రహించుకోవాలంటున్నాను. సమస్తమైనటువంటి వాటిని కలుపుకొని మీద వేసుకొని భారం భరిస్తూ లాగలేక మనము అలసిపోయే వారంగా ఉండటం కాదు, కానీ మనము నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేరుస్తూనే ప్రత్యేకమైనటువంటి జీవితము రాకడను దృష్టిలో పెట్టుకొని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది మరి త్రిత్వములో నుండి ఆయన బయటకు వచ్చింది రక్షణ ప్రణాళికను నెరవేర్చుట కొరకు. కాబట్టి మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించేది రాకడలో ప్రభువుతో పాటు కలిసి పరలోకములోనికి చేరుట కొరకు. ఇది మనము గ్రహించుకొని కడవరి దినాల్లో నడుచుకోవలసిన వారమై ఉన్నాం. రెండో విషయం మనం చూసినట్లయితే మానవాళిలో నుండి ఆయన బయటకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, మరి లూకా గారి సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం పరిశీలన చేస్తే దానిలో ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగానే ఉన్నారు, కానీ ఆయన మానవాళి జీవితంలో నుండి బయటకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి స్థితి సమస్తమైన పాపములను మరి ఆయన మీద వేసుకొని మోసి మనకు రక్షణ కలగజేయడానికి మరి శరీరధారిగా మనమంటే రక్త మాంసముల్లో పాలువాడు ఆయను అనేటువంటి రీతిగా ఆయన శరీర జీవితం ఉన్నది. అయితే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. మానవుల్లో మధ్యన ఉన్నప్పటికీ, మానవుడుగా ఉన్నప్పటికీ, పాపములు ఆయన మీద మోపబడినవిగా ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధ స్థితి ఆయన గడిపినటువంటి వాడిగా, దాన్ని అనుసరించినటువంటి వాడిగా, ఒక్క దోషమైనను పాపమైనను తనలో లేకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన వాడిగా కనబరిచినటువంటి వాడిగా ఉన్నాడు. మరి మనము ప్రభు యొక్క జీవితమును మాదిరిగా మనము కలిగి ఉండాలి. మనం లోకంలోనే ఉన్నాం, పాపముల మధ్య ఉన్నాం, పాపములతో ఉన్నవారి మధ్యనే ఉన్నాం. కానీ మనం పరిశుద్ధులుగా జీవించడానికి మానవాళిలో నుండి బయటికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన స్థితి కలిగినటువంటి వారమై జీవించాలి. ఇది రక్షణ ప్రణాళికలో మనలను ఆయన రాజ్యంలోనికి చేరడానికి నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దైవ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ ప్రణాళిక, మన కొరకు ఆయన నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళిక మన జీవితమును సరిచేయడానికి జరిగినటువంటి ప్రణాళిక కనుక మనం దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా మనల్ని సరి చేసుకొని రాకడకు మనం సిద్ధపడాలంటూ ఉన్నాను. మూడో విషయం చూసినట్లయితే, ఈయన పాపులలో నుండి బయటకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ పాపుల్లో నుండి బయటకు రావడము అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాగా శరీర పాపములు ఆయన మీద మోపబడి ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు అని. ఇప్పుడు పాపుల్లో నుంచి బయటకు రావడం అని అంటే, వారి జాతిలో నుండి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి జాతుల మధ్య నుంచి ఆయన ప్రత్యేకమైనటువంటి వాడుగా, నజరేతు వాడు అని పిలిపించుకున్నటువంటి వాడుగా, అయినప్పటికీ కూడా ఆయన మరి దైవ కుమారుడు అనేటువంటి గుర్తింపు ఆయన తెచ్చుకున్నటువంటి వాడుగా జీవించినటువంటి వాడై ఉన్నారు. ఒక రకంగా ఇటు యూదుడు అయి ఉన్నారు, ప్రవక్తల లేఖనాల ప్రకారము క్రీస్తు అయి ఉన్నారు, నజరేతులో పుట్టి పెరిగిన దాన్ని బట్టి నజరేతు వాడుగా ఉన్నారు. కానీ ఇక్కడ నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్న సామెత వాడుకలో ఉన్నప్పటికీ కూడా ఈయన పాపులు అనబడినటువంటి నజరేతు వాసుల నుంచి ఆయన పరిశుద్ధుడిగా బయటకు రావడం అనేటువంటిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ ప్రణాళికలో మనము ఎలా ఉండాలి అనేది ఆయన జీవితం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఏమిటి అనంటే, మరి మనకున్నటువంటి జాతి, మనకున్నటువంటి కులము, మనకున్నటువంటి ప్రాంతము, మనకున్నటువంటి మరి జీవన విధానము, నాగరికత ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మనము ప్రత్యేకించబడినటువంటి వారముగా జీవించటము అనేటువంటిది మనము ప్రభువును చూసి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. త్రిత్వంలో నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు, మరి శరీరధారిగా ఉన్న మానవాళి యొక్క బ్రతుకులో నుండి బయటకు వచ్చిన వాడు ఇప్పుడు పాపుల మధ్య నుంచి బయటకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కలిసి ఉన్న రీతిగా ఉన్నాడు, కానీ ప్రత్యేకమైనటువంటి జీవితము
గడిపిన వాడు ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో మనము కలిసి ఉన్నటువంటి వారముగా లోకముతో ఉన్నప్పటికీ మనము మన ప్రత్యేకమైనటువంటి స్థితిని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇది క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనం గ్రహించుకోవాలి, జాగ్రత్త పడాలి అంటూ ఉన్నాను. దేవుని పిల్లలారా, 4వదిగా మనము చూసినప్పుడు ఆయన ఆచారములలో నుండి బయటికి వచ్చినటువంటి వాడుగా, ఆచారములో నుండి బయటికి వచ్చిన రాకడ అనేది కనబర్చినటువంటి వాడుగా ఉన్నాడు. లోకములో అనేకమైనటువంటి ఆచారములు ఉన్నవి. వాటిలో మరి నూతనమైనటువంటి ఒక పద్ధతి ప్రవేశపెట్టబడింది యూదుల్లో. అదేమిటి అనంటే సున్నతి అనేటువంటిది చేసుకున్నటువంటి వారు దేవుని ప్రజలుగా గుర్తింపులోనికి వచ్చేవారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆచారమును యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చిన్నప్పుడు మరి పాటించేటట్లుగా తల్లిదండ్రులు చేస్తున్నప్పటికీ ఈయన బాప్తిస్మమును గూర్చున్నటువంటి విషయాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు ఉన్నాడు. మరి ఎవరైనా సరే నీతి యావత్తును నెరవేర్చాలంటే ఎలాగో చెయ్యాలి అని చెప్పి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు. కాబట్టి ఆచారముల్లో నుండి బయటకు రావడం, లోకములో ఒక మనిషి జీవితము మరి చుట్టూ కూడా అనేకమైనటువంటి ఆచారములు, వ్యవహారములు ఉంటూ ఉంటాయి. కానీ వాటిలో నుండి ఒక నూతనమైనటువంటి జీవితము నువ్వు గడపడానికి నువ్వు బయటకు వస్తేనే క్రీస్తు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో మరి ఉన్నటువంటి మేలును నువ్వు పొందుకోగలుగుతావు, రాకడలో ఎత్తబడే అర్హతను నువ్వు కలిగి ఉండగలుగుతావు. కాబట్టి లోక ఆచారముల్లో నుంచి బయటికి రాగలిగినటువంటి స్థితి ప్రభువారు కనబర్చిన వారుగా ఉన్నారు. ఇదంతా రక్షణ ప్రణాళికలోని భాగములు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం రాకడికి సిద్ధపడుతున్నటువంటి జీవితంలో మనము ఇలాంటి ప్రణాళికను ఫాలో అవ్వాలి. రక్షణ ప్రణాళిక అనుభవ జీవితాన్ని మనం గడపాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే 5వదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి దైవ కార్యములను నెరవేర్చుతూ, అంటే అద్భుత కార్యములను జరిగిస్తూ, రక్షణ ప్రణాళిక విషయమై గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి మీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితం, సిద్ధపాటు జీవితము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దైవ కార్యముల్లో ప్రత్యేకత అనేది మనం కలిగి ఉంటే రాకడలో ఎత్తబడతాము. మనము ప్రార్థనా జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటే రాకడలో మనం ఎత్తబడతాము. కాబట్టి ప్రభువారు వారితో కలిసి ఉన్నప్పటికీ, అనగా శిష్యులతో కలిసి ఉన్నప్పటికీ తన ఐడెంటిటీ ఆయన నిలబెట్టుకున్నటువంటి వాడు ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు రక్షణ కార్యం నెరవేర్చబోతూ ఉండగా, ఆయన సిలువను మోయడానికి వెళ్ళబోతూ ఉండగా శిష్యులైనటువంటి వారిని కొద్దిమందిని ఒకచోట కూర్చుండబెట్టి, తర్వాత ఇంకొద్దిమందిని అంట పెట్టుకొని అక్కడ వారిని విడిచిపెట్టి రాతివేత దూరమంతట్లో దూరము ఆయన వెళ్ళి అక్కడ ఒంటరిగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితము కనబర్చినటువంటి వాడు ఉన్నాడు. ఇది రాకడకు మనలను సిద్ధం చేయడానికి చూపించిన పద్ధతి. కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నటువంటి మనము ప్రార్థనా పరులతో, సహవాసులతో మనం కలిసి ఉన్నప్పటికీ మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం తప్పనిసరిగా ఉంటే మనము విజయం పొందగలుగుతాము. రెండవ రాకడలో ప్రభుతో పాటు పరలోకంలోనికి చేరగలుగుతాం. కాబట్టి ప్రభు చూపించినటువంటి ప్రణాళిక పద్ధతిలో మన జీవితము మనం గడిపిన వారంగా మనం ఉంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆయన నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళికలో మనము పాలుపంపులు పొందగలుగుతాము. ప్రణాళికలో దీవెన మనం పొందుకోగలుగుతాము, దైవరాజ్యంలోనికి చేరగలుగుతాం. నేను 6వ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేమిటి అనంటే ఆయన మృతుల్లో నుండి బయటకు రావడం. లూకా గారి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనేటువంటి విషయం, ఆయన తిరిగి లేచాడు, మృతుల్లో ఆయన ఎందుకు వెతుకుతున్నారు మీరు, ఆయన లేచి ఉన్నాడని దేవదూత గారిని చెప్పినటువంటి విషయం మనం అక్కడ చూడగలుగుతాం. అర్థం ఏంటి అని అంటే మనము తిరిగి లేచినప్పుడు మన ప్రత్యేకత మనకు ఇవ్వబడుతుంది. మృతుల్లో నుండి, సమాధిలో నుండి మనం తిరిగి లేచినప్పుడు మన ప్రత్యేకత మనకి ఇవ్వబడుతుంది. అది రావాలి అని అంటే దేవుడు చూపించిన మాదిరికరమైన జీవితంలో నడవడం వల్ల మనకి దక్కుతుంది. కాబట్టి మనకి ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఒకవేళ మనం సజీవులుగా ఉంటే మార్పు చెంది ప్రభు రాజ్యంలోనికి వెళ్ళటం, ఆయనకి ఇష్టమైతే మనల్ని మార్చుకొని తీసుకొని వెళ్తారు.
ఒకవేళ మనం మరణించిన వారికి ఉన్నామనుకో, సమాధుల్లో ఉన్నామనుకోండి, తిరిగి మనము లెగవాలన్నా కానీ మనం జీవించిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన మనల్ని లేపాలి, మహిమ శరీరధారులుగా చేయాలి. ఆయన పునరుద్ధాన మహిమ రూపాన్ని మనకు కూడా ఇచ్చి మనల్ని పునరుద్ధానులుగా చేయాలి. ఆయనతో కూడా మనల్ని వెంటబెట్టుకొని వెళ్ళాలి అని అంటే మనం ఇక్కడ ప్రభు చూపించినటువంటి పద్ధతిని పాటించేటువంటి వారం ఉండాలి. మృతుల్లో నుంచి తిరిగి లెగవడానికి కారణం ఏంటి అని అంటే ఏ పాపము కూడా లేకుండా ఆయన జీవించగలిగాడు, చెయ్యకుండా జీవించగలిగాడు. కాబట్టి పాపము ఆయన పట్టి ఉంచలేకపోయింది. పాపం వల్ల వచ్చినటువంటి జీతమైనటువంటి మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. అందుకే మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నారు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము క్రీస్తు వారి రాకడను గురించి, ఆయన ప్రణాళికను గురించి, రక్షణ ప్రణాళికను గురించి నేటి దినమున ఒకసారి మనం ధ్యానిస్తున్నటువంటి మనము ఈ ప్రణాళికలో మనము ఉన్నాము. ప్రభువు మన కొరకే ఈ ప్రణాళికను నెరవేర్చారు. ప్రభు రెండో రాకడలో రాబోతున్నారు. సూచనలన్నీ జరుగుతున్నాయి. మనం తిరిగి లెగవాలి, పునరుద్ధానులం అవ్వాలి, మహిమ శరీరం ధరించాలి, మహిమ వస్త్రాలు ధరించాలి, ప్రభుతో పాటు కలిసి ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనం ఇది ఇక్కడ చేయవలసినటువంటి పని పరిశుద్ధులుగా జీవించడము. పాపము మన మీద పెత్తనము చేయకుండా, పాపం మన మీద రాజ్యము చేయకుండా, పాపం మన మీద అధికారము చేయకుండా చూసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది రాకడకు సిద్ధపడే ప్రణాళిక జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శారీరక జీవితం మీద, ఆత్మీయ జీవితం మీద పాపము అధికారము చేయలేదు, ఆయన చేయనీయలేదు. పాపము ఆయనలోనికి ప్రవేశించలేదు, ఆయన ప్రవేశించనీయలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రాకడలో మనం ఎత్తబడాలి, ప్రభుతో పాటు కలిసి వెళ్ళాలి, ప్రభుతో పాటు పరలోకం ఉండాలి అని మనం ఆశపడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా త్వరగా రమ్ము అంటున్నాం, మమ్మల్ని తీసుకొని వెళ్ళండి ప్రభు అంటున్నాం. నీతో కూడా నీ రాజ్యంలో మేము ఉండేటట్లుగా చెయ్యండి ప్రభు అంటున్నాం. రైట్, మంచిదే, బాగానే ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ పాపముతో మనము కలిసి ఉంటే, పాపం మన మీద అధికారం చేసేటట్లుగా మనం జీవించిన వారంగా ఉంటే మనం పునరుద్ధానములో పాలు పంపులు పొందలేము, మహిమ శరీరం ధరించలేము. కాబట్టి ప్రభువారు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నేను మృతుల్లో నుండి కూడా బయటకు వచ్చాను. కాబట్టి మీరు మృతుల్లో నుండి కూడా బయటకు వచ్చేటట్లుగా నన్ను అనుసరించి జీవించండి, నా అడుగుజాడల్లో నడవండి. నాలో పాపం ఉన్నదని ఎవడైనాను స్థాపించగలడా అని నేను సవాలు విసిరాను. మరి ఒక పాపము కూడా నాలో లేదు కాబట్టి నేను తిరిగి లెగవగలిగాను. మీరు కూడా అలాగ ఉండండి. మీ పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉంది. మీరు ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబునివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడుగుడి మీకు ఇచ్చేదను అని ప్రభువారు తెలియజేస్తున్నారు. కాబట్టి రాకడ సిద్ధపడుతున్నటువంటి దేవుని పిల్లలారా, ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరాలనుకుంటున్నటువంటి వారులారా, ప్రభువారు చూపించినటువంటి ప్రణాళికను కూడా మనం అవగాహన చేసుకోవాలంటున్నాను నేను. ఆయన ఎలాంటి ప్రణాళిక పాటించుట ద్వారా రక్షణ ప్రణాళికలో మనకు ఆయన రాజ్యంలోని చేరే అర్హతను ఏర్పాటు చేస్తారో దాన్ని మనం అర్థం చేసుకున్న వారంగా ఉంటే, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, నేను వచ్చినప్పుడు మీరును నాతో కూడా ఉండులాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నటువంటి మాట మన పక్షంగా ప్రభువారు నెరవేర్చేవారు అవుతారు. విడిచిపెట్టరు, తీసుకొని వెళ్తారు. అలాగే 7వ పాయింట్ చెప్పుకుని మనం ముగించుకుందాం. అదేమిటి అని అంటే, ఆయన మహిమలో నుండి మన కొరకు రావడము. ప్రభువారు పునరుద్ధానులయ్యారు, ఆరోహణమయ్యారు, మహిమలోకి చేరారు, తండ్రి కృపార్సును కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారు. దాన్నే రెండవ రాకడ అని మనం పిలుస్తూ ఉన్నాం. ప్రభు రెండోసారి మన కొరకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ మహిమలో నుండి రావడము అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మహిమ శరీరధారకుని మహిమ వస్త్రములను ధరించి మహిమోన్నతమైనటువంటి స్థితి మనకి ఇవ్వడానికి ఆయన వచ్చి, మహిమలో నుండి వచ్చినటువంటి వ్యక్తి మహిమ కలిగిన వారినిగా చేసుకొని అనేక మందిని ఆయన వెంటబెట్టుకొని తీసుకొని వెళుతున్నాడు. దీని అర్థం ఏంటి అని అంటే, మనము కూడా మహిమలో నుండి బయటకు రావాలి అంటే మహిమను విడిచిపెట్టి రావాలని కాదు, మహిమతో కలిసి వచ్చి అనేక మందిని ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరగలిగినటువంటి
మహిమ శరీరదారులుగా వారు జీవించడానికి అవసరమైనటువంటి విషయాలను మనం వారికి అందించే వారంగా, వారిని మార్చే వారంగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభువారు మహిమతో దిగివచ్చారు, మహిమలోకంలోంచి పరలోకం నుంచి దిగివచ్చారు. వచ్చినటువంటి ఆయన తనతో పాటు వీరిని తీసుకొని వెళ్ళడానికి వీళ్ళకి మహిమ శరీరం ఇస్తున్నారు, మహిమ వస్త్రాలు ఇస్తున్నారు, మహిమ రూపం ఇస్తున్నారు. అప్పుడు వెంట పెట్టుకొని తీసుకొని వెళుతూ ఉన్నారు. కాబట్టి మనం మారు మనసు పొందాం, మనం రక్షణ పొందాం, మనం ప్రార్థన చేసుకున్నాం, మనం సిద్ధపడుతున్నాం. ఈ మహిమ జీవితం కలిగినటువంటి మనము మరికొంతమందిని ప్రభువులోనికి నడిపించడానికి, మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, మహిమ జీవితం వారు కలిగి ఉండడానికి, వారిని వెంట పెట్టుకొని ప్రభువుతో పాటు మనం పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి మనము కూడా కొంతమందిని దేవుని వైపు త్రెప్పాలి, మార్చాలి. ఇది ప్రభువారి రాకడలో మనకు నేర్పిస్తున్నటువంటి విషయము. ఆయన మహిమ కలిగిన వాడే, పరలోకంలోని చేరిన వాడే, అర్హత కలిగిన వాడే, అధికారం కలిగినటువంటి వాడే, సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడే, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి వాడే. కానీ మరలా అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు అని అంటే మనలను మహిమతో నింపడానికి, మహిమ జీవితం ఇవ్వడానికి, తనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళడానికి. దీనికే మనం రెండో రాకడని పేరు పెడుతున్నాం. కాబట్టి రెండవ రాకడలో మనతో కూడా కొంతమందిని ప్రభు రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలంటే మనం సిద్ధపడిన వారంగా ఉండాలి, మనము వారిని కొంతమందిని సిద్ధపరిచే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికలో వారు పాలుభాగస్తులుగా ఉండి ప్రణాళిక దీవెన వారు పొందుకునేటట్లుగా వారిని మనము నడిపించే వారంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనలను చూసి సంతోషించే వారుగా ఉంటారు. మనం మారాలి, కొంతమందిని మార్చాలి. అందుకే సర్వలోకంలోకి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి విషయాన్ని తెలియపరిచిన వారు ఉన్నారు. వాళ్ళు మారారు, కొంతమందిని మార్చడానికి ప్రభువారు పంపించినటువంటి వారు ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా మహిమ జీవితం కలిగి ఉండాలి. మహిమ జీవితంలోని కొంతమంది చేరగలిగిన రీతిగా వారిని మార్చాలి. ప్రభు రెండో రాకళ్ళు వచ్చినప్పుడు ప్రభు యొక్క ప్రణాళికను, పద్ధతిని పాటించినటువంటి మనల్ని చూసి ఆయన సంతోషించి ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తారు. ఈ రీతిగా రాకడికి మనము సిద్ధపడాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరొకసారి అంశాన్ని గుర్తు చేస్తూ నేను ముగిస్తాను. అంశం ఏమిటి? క్రీస్తు రాకడ రక్షణ ప్రణాళిక. రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వచ్చారు, ఎలా చేశారు. ఇది మనం చూస్తాం. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన ప్రణాళిక విధానాన్ని, పద్ధతిని కనుక మనం అర్థం చేసుకొని మన జీవితం కూడా అలాగ గడిపిన వారంగా ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభుతో కూడా పరలోకంలోనికి మనము చేరగలుగుతాం. అతి ధన్యత, భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీ వందనములు, స్తోత్రములు తండ్రి. క్రీస్తు రాకడ రక్షణ ప్రణాళిక అనే అంశము నేటి దినమున మీరు మాకు నేర్పించుటలో మీ ఉద్దేశము మీ వాక్యము ద్వారా మాకు మీరు వివరించారు ప్రభువా. ఏ రీతిగా మీరు రక్షణ ప్రణాళిక నెరవేరుస్తూ తండ్రి ఇదిగో దానిని పరలోకములోనికి చేరగలిగేటువంటి అర్హత మేము పొందుకునేటట్లుగా నెరవేర్చారో, అలాగే వస్తున్న రెండవ రాకడలో మీతో కూడా మేము కలిసి పరలోకములోనికి చేరుటకు ఈ రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి విషయంలో అర్థం చేసుకొని నీ అడుగుజాడల్లో నడుచుకొని నీతో కలిసి నీ రాజ్యములోనికి వచ్చేటువంటి వధువు సంఘ అర్హతను మేము కలిగి ఉండినట్లు మమ్మల్ని దీవించుమని, నడిపించుమని, పరిశుద్ధపరచుమని, రాకడికి సిద్ధపరచుమని త్వరగా వరుడిగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే